అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 92 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాం. ఈరోజు 93వ ఎపిసోడ్. ఈ సందర్భంగా బ్రహ్మజ్ఞానం 12వ పార్ట్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఈ సృష్టిలో పరబ్రహ్మ అందరికంటే గొప్పవాడు అని తెలుసుకున్నాం. ఎందుచేతనంటే ఈ సృష్టిని సృష్టి చేసింది ఆయనే, ఈ సృష్టికి ఆధారము ఆయనే, ఈ సృష్టిని నడిపిస్తున్నది కూడా ఆయనే. ఈ సృష్టిలో ఏమి జరుగుతున్నా ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి. అసలు ఉన్నదే ఆయన, ఆయన లేకపోతే ఏది ఉండదు. అందుచేత ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానం పొందే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆయన గొప్పతనాన్ని వేదాలలో ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. మనమే కనుక ఉపనిషత్తులు బాగా చదివినట్లయితే ఆ పరబ్రహ్మ గురించి, అంటే ఆత్మ గురించి ఎంతో తెలుసుకోవచ్చు. ఆయన గొప్పతనం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తైత్తరీయ ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, బ్రహ్మాది దేవతలందరూ వారి వారి అర్హతకు తగిన విధంగా తరతమ భేదాలతో, అంటే తాను ఇతరులు వాళ్ళకున్న భేదాలతో ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆనంద సాగరం నుండే అనుభవిస్తున్నారని తెలుసుకోవాలి. ఇది కొంచెం మనకు అర్థం కావాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవతలు స్వర్గలోకవాసులు. స్వర్గలోకవాసి అంటే ఆనందానుభూతిని అనుభవిస్తున్నవారు. వారికి దుఃఖం ఉండదు. ఈ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. వారికి ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఆనందమే. ఆ ఆనందాన్నే వాళ్ళు అనుభవిస్తున్నారు. అది కూడా వారి వారి అర్హతను అనుసరించి. ఎందుచేతనంటే ఆనందం అన్నది ఎవరికి వారికి సహజమైతే మనందరం కూడా ఎప్పుడూ ఆనందంలోనే ఉండాలి. కానీ మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా అంటే లేదనే చెబుతాం. మనం అశాంతితో జీవిస్తున్నాం, దుఃఖంతో జీవిస్తున్నాం, బాధలతో జీవిస్తున్నాం. మరి మనకు ఆనందం ఎందుకు లేదు? దేవతలకు ఆనందం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అంటే పరబ్రహ్మ నుంచే వచ్చిందని అర్థమవుతుంది. ఎందుచేతనంటే పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఆనందం. ఆ పరబ్రహ్మ అయిన ఆత్మ స్థితిలోనే వారు ఉన్నారు. అందుకే వారు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మనము కూడా అటువంటి ఆనందాన్ని పొందాలి అంటే, అనుభవించాలి అంటే మనం కూడా ఆ పరబ్రహ్మను అంటే ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను ఆశ్రయించకపోతే మానవుడు సుఖము సంతోషమే పొందగలరు, కానీ అవి తాత్కాలికం. కానీ ఆనందం పొందాలి అంటే ఆత్మను ఆశ్రయించవలసిందే. మరి ఆత్మను ఆశ్రయించే మార్గమే మన బ్రహ్మర్షి పత్రి గారు మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వారు ఇంద్రియాలకు అతీతమైన ఆత్మస్థితికి చేరుకుంటారు, ఆనందంలో ఉండగలుగుతారు. అటువంటి వారికి గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అందుకే మీరు చూడండి, ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వారికి తెలియకుండానే ఇంద్రియాతీత స్థితికి చేరుకుంటారు. అంటే వారికి బాహ్యేంద్రియాలు పనిచేయవు, అంతరింద్రియమైన మనసు కూడా పనిచేయదు. ఆ స్థితిలో వారు ఉండేది పరబ్రహ్మతోటే, అంటే ఆత్మతోటే వాళ్ళు ఉంటారు, అంటే ఆనందంలోనే వాళ్ళు ఉంటారు. అందుకే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఇక్కడ ఒక్కసారి తెలుసుకుందాం. మనం మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు అంటే ధ్యానం చేసేటప్పుడు ముందు కళ్ళు మూస్తాం. కళ్ళు మూసినప్పుడు శరీరము, ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనసు పనిచేస్తుంది. అప్పుడు మనం ఆ ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడతాం. అలా ఉంచగా ఆలోచనలు కూడా అయిపోతాయి, అంటే మనసు పనిచేయదు, అంటే మనసు ఉండదు. ఇంకా ఉండేది ఆత్మ ఒక్కటే, అంటే ఆనందమే అక్కడ ఉండేది. అటువంటి స్థితిలో ఎవరైనా సరే ఆ ఆనందాన్ని పొందగలుగుతారు. మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే ఆ ఆనందాన్ని అంత ఎక్కువ పొందుతాం, తక్కువ చేస్తే తక్కువ పొందుతాం. అసలు ధ్యానమే చెయ్యకపోతే ఆనందమే రాదు, అశాంతి, దుఃఖమే. దేవతలు ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటారు. అందుకే వారు ఎప్పుడు ఆనందంలో ఉండగలుగుతారు. ఆ ఆనందం అన్నది
పరబ్రహ్మ నుంచి వచ్చిందే. అందుచేత ఎవరికైనా సరే ఆనందం కావాలన్నా పొందాలన్నా పరబ్రహ్మను ఆశ్రయించవలసిందే. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచవలసిందే. అందుకే కొంతమంది యోగులు, బాలయోగులు, అవధూతలు, సిద్ధులు, ఋషులు, మహర్షులు ఆ ఆనందానుభూతిని వదలలేక అలాగే ఉండిపోతారు. ఆ స్థితినే సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే అంతులేని ఆనందాన్ని పొందుతున్న స్థితి. ఆ స్థితిలో వారు అంతులేని శక్తిని సంపాదిస్తారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకుంటారు. ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటారు. ఈ ఉపనిషత్తులోనే ఈ వాక్యం ద్వారా మనము ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకోవచ్చు. అటువంటి లాభాలు మనం పొందాలన్నా, దేవతలందరూ పొందే ఆనందాన్ని మనము పొందాలన్నా మనము పత్రి గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మరి ఇటువంటి మార్గాన్ని మనకి ఇచ్చిన పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.